నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ యొక్క అక్షర స్వరూపం శ్రీమద్భాగవతం అని తెలుసుకున్నాం కదా. అయితే ఈ శ్రీమద్భాగవతాన్ని అటు జ్ఞానులు కానీ ఇటు జిజ్ఞాసులు కానీ ఒకే విధంగా ఆశ్రయించారు. సుఖబ్రహ్మ తన తండ్రి గారైన వ్యాసుల వారు 18 పురాణాలు రచించిన తర్వాత కూడా అందులో ఒక్క శ్రీమద్భాగవతాన్నే ఆయన ఆశ్రయించారు. సుఖబ్రహ్మ జన్మతః వైరాగి. ఆయన పుట్టిన వెంటనే అడవిల్లోకి వెళ్ళిపోతే శ్రీమద్భాగవతాన్ని రచించిన తర్వాత దాన్ని ప్రపంచానికి అందించాల్సిన సమయం వస్తే వ్యాసుల వారు సుఖబ్రహ్మని ఎంచుకున్నారు. కానీ ఆయన ఇంట్లో లేకపోయేసరికి ఆయన శిష్యులకి 2 శ్లోకం నేర్పించి, మా అబ్బాయి ఎక్కడైనా కనిపిస్తే ఒకసారి ఈ 2 శ్లోకాలు చెప్పండి అని అంటారు. అందులో మొట్టమొదటి శ్లోకం అహోబకీయం స్తనకాలకూటం జిఘాంసయాపా యదప్య సాధ్వి లేభే గతిం దాచుచితం తతోన్యం కంవాదయాళుం శరణం వ్రజేమ. చంపేద్దామని వచ్చిన పూతనకు కూడా కృష్ణ పరమాత్మ మోక్షాన్నే అందించాడు. అటువంటి పరమాత్మను ఆశ్రయించకపోతే ఇంకెవరిని ఆశ్రయించాలి అని చెప్పి వ్యాసుల వారు ఒక శ్లోకాన్ని